హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. తెలంగాణకు సంబంధించినటువంటి అప్కమింగ్ డాక్టర్స్, అదేవిధంగా నర్స్ అంటే ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, దామోదర్ రాజనరసింహరావు గారు ఇక్కడ మనకు అఫీషియల్గా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఈరోజు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చెప్పినటువంటి క్వశ్చన్ గాను ఇక్కడ మంత్రివర్యులు ఇక్కడ రిప్లై ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇక్కడ చూడొచ్చండి, ప్రైమరీ హెల్త్ అండ్ అండర్ ద కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో దాదాపుగా ఇక్కడ చూడవచ్చు, దాదాపుగా 635 వేకెన్సీస్ ఉన్నాయనేసి. తర్వాత డాక్టర్స్ అయినా సరే, నర్సు, అదేవిధంగా పారామెడికల్ సంబంధించినటువంటి టోటల్ పోస్టులు 1176 పోస్టులు. అదేవిధంగా సెకండరీ హెల్త్ అండర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో దాదాపుగా 1181 పోస్టులు. మొత్తం మీద టెరిషియరీ హెల్త్ అండర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ దాంట్లో దాదాపు 3067 పోస్టులు. సో మొత్తం మీద 6759 పోస్టులతో మళ్ళీ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఉండబోతుంది అనేసి కూడా నెట్ వేకెన్సీస్తో ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్టర్ వేకెన్సీ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 7170 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 6759 పోస్టులతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతుందనేసి. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే వేర్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ దట్ ద సెవరల్ ద సర్వేస్ అండ్ రిపోర్ట్స్ బై ద హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ indicated that there is a shortage of doctors and nurse and other staff. అంటే మిగతా సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అయినా సరే, నర్సెస్ అయినా సరే, సో వీళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ షార్టేజ్ అనేది రావడం జరిగింది అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సంబంధించినటువంటి కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరగడంతో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం మీద తెలంగాణకు సంబంధించినటువంటి అప్కమింగ్ మరి ఆరోగ్య శాఖ నుంచి కూడా రాబోతుంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ అండ్ డాక్టర్, నర్సింగ్ ఆఫీసర్ల సహా అవసరమైన అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామనేసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 10,000 పోస్టులను భర్తీ చేశామనేసి, మిగతా మరో 7,000 పైగా పోస్టులు రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దిశల్లో ఉన్నదనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల సిబ్బందికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగిందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకు మిగతా సంబంధించినటువంటి డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా అప్కమింగ్ మాత్రము ఖచ్చితంగా మరి భర్తీ దిశగా ఉన్నాయి. సో 100% ఇవి మాత్రము నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చేటటువంటి వేకెన్సీస్ ఎస్ఐపిసి అలాంటి నోటిఫికేషన్స్ కూడా మనకు దాదాపుగా చూడొచ్చు, 14,000 నుంచి దాదాపు 17,000 పైగా ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపించేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఇయర్లో మరి గ్రూప్స్ నోటిఫికేషన్ గురించి కొంచెం ఆలస్యమైనా సరే, మిగతా నోటిఫికేషన్స్ అయితే 100% మరి కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆరోగ్య శాఖ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వచ్చినాయి. సో మిగతా శాంతికుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఖాళీలో ఏదైతే ఉన్నదో, ఆ ఖాళీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి క్లియర్ కట్గా మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మరి జాబ్ క్యాలెండర్ రూపంలో ఇస్తారు. కాబట్టి ఇంకా చాలా వేగవంతంగా నడిచే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది మనకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. అంటే మొత్తం మీద ఆరోగ్య శాఖ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కూడా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. సో ఏదైనా సరే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే 100% వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ అభ్యర్థులకి ఎస్పెషల్లీ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ మనకి ఇచ్చేశారు కదా. సో అది ఎప్పుడు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అనే దానిపైన కొంచెంలో మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎనీహౌ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీపీఎస్సీ ఆల్మోస్ట్ ఇచ్చేసింది. మరి తెలంగాణలో మరి పోలీసుల నోటిఫికేషన్ లాంటి పెద్ద నోటిఫికేషన్ ఇస్తే ఇంకా కొంచెం బాగానే ఉంటుంది. సో ఇది చూడాలండి. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.